హలో అందరికి, వెల్కమ్ టు టీఎస్పీఎస్సీ టీచర్. హోప్ఫుల్లీ మీ ప్రిపరేషన్ మంచిగా అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్స్ ప్రిలిమ్స్ అంటే లాస్ట్ 2 ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయినాయి కదా, ఆ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి సబ్జెక్ట్ వైజ్, ఇంకా ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి, 45 days ఉంది కదా, ఇంకా హౌ టు స్టడీ స్మార్ట్. సో మీరు చూడొచ్చు 2023 బ్లూ గ్రాఫ్ అండ్ 2022 ఆరెంజ్ గ్రాఫ్. ఇవి లాస్ట్ క్యాన్సిల్ అయిన ప్రిలిమ్స్ ఉన్నాయి కదా, సో అందులో వేటికి ఎంతెంత వెయిటేజ్ ఉంది అని. సో ఫస్ట్ టాప్ లో మీరు రీజనింగ్, పాలిటీ, గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్, కరెంట్ అఫైర్స్ చూడొచ్చు. తర్వాత జియోగ్రఫీ కూడా ఉంది. సో మనం ఒక్కొక్క టాపిక్ చూద్దాం, ఎన్ని వచ్చినాయి and ఎట్లా చేయాలో. సో ఇది గ్రూప్ 1 సిలబస్, ఇది ఒకసారి చూసుకోవచ్చు పాజ్ చేసుకొని. సో ఫస్ట్ లాజికల్ రీజనింగ్. ఇది 2023లో 20 మార్కులు వచ్చినాయి, దానికి ముందు 2022లో కూడా 23 మార్కులు వచ్చినాయి. సో ఈసారి కూడా అరౌండ్ 17 నుంచి 22 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే పర్ఫెక్ట్ అంటే అట్లీస్ట్ ఒక 15-16 స్కోర్ చేసేవాళ్ళు. సో వాళ్ళు తప్పకుండా దీని మీద ఫోకస్ చేస్తే చాలా చాలా బెటర్, ఎందుకంటే అందరికంటే వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. లేదా అసలు ఐడియా లేని వాళ్ళు, లేదా దీని మీద అసలు ఈ లాజికల్ రీజనింగ్ అంటేనే భయపడే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా, నాకు అస్సలు లాజికల్ రీజనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోతుండే అండ్ అసలు రాకపోతుండే. సో బట్ నేను ఎగ్జామ్ కి ఒక 5 days ముందు జస్ట్ యూట్యూబ్ వీడియోస్ అది ఇది చూసి నేర్చుకున్నా. ఒక 6 or 7 స్కోర్ చేసిన అంతే. బట్ నాకు రాదు కాబట్టి నేను కంప్లీట్లీ దాన్ని వదిలేసిన. సో మీకు ఇది చాలా కష్టం ఉంటే ఓన్లీ అట్లా చూసుకోండి, ఒక 4-5 మార్క్స్ తెచ్చుకునేటట్టు. బట్ ఎవరైతే చాలా ఇంట్రెస్ట్ ఉండి పర్ఫెక్ట్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 18 మార్క్స్ వస్తాయి, మినిమం ఒక 14 నుంచి 16-17 వరకు తెచ్చుకునేటట్టు ఉంటే ఖచ్చితంగా చాలా ఎడ్జ్ ఉంటుంది. దాని తర్వాత తెలంగాణ హిస్టరీ మీద ఫోకస్ చేయడం బెటర్, ఎందుకంటే లాస్ట్ టైం ఇది 6 మార్క్స్ వచ్చింది 2023లో. దానికి ముందు 2022లో 13 మార్కులు వచ్చినాయి. ఈసారి నాకు తెలిసి 7 to 9 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సోర్స్ ఇది BA 3rd year బుక్, అదే తెలుగు అకాడమీది. సో లక్ ఏంటంటే ఈ బుక్ చదివితే ఇందులోనే తెలంగాణ హిస్టరీ, కల్చర్, లిటరేచర్, ఇంకా ఈ కాస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో ఇది ఈజీ రీడ్. ఒక మేబీ ఒక 2 hours పడుతుంది. అండ్ దెన్ దీన్నే మీరు రివైజ్ చేయండి ఒక 4-5 times. సో అందులో మీరు ఒక అట్లీస్ట్ 7 to 9 మార్క్స్ రావచ్చు ఈసారి. సో అది బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి తెలంగాణ జియోగ్రఫీ. ఇది 2023లో 6 మార్కులు, 2022లో 12 మార్కులు. ఈసారి 7 to 8 మార్క్స్ రావచ్చు. సో సోర్సెస్ ఏంటంటే తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్ ఇక్కడ పెట్టిన అట్లాస్, ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూసుకోండి, GI ట్యాగ్స్, హైవేస్. సో తెలంగాణ .gov వెబ్సైట్కి వెళ్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ ఓపెన్ చేసి ఆ ప్రొఫైల్లో ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాటర్ ఫాల్స్ అయినా, ఆ డిస్ట్రిక్ట్ స్పెషాలిటీ ఏంటి, సో అవన్నీ చాలా హెల్ప్ అవుతాయి, రెవెన్యూ డివిజన్స్ కానీ అవన్నీ. సో అవి చూసుకోండి. అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి అది మ్యాప్ కూడా ఉంటుంది ఇరిగేషన్ మినిస్ట్రీలో, సో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇది అట్లీస్ట్ 20 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. సో స్టేట్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కలిపి. సో దీనికి ఏం చేయండి అంటే, మీరు ఇప్పటివరకు చదవకపోతే మంత్లీ PDFs ఉంటాయి, విజన్ IAS లేదా వేరే IAS, నేషనల్ కి, ఇంటర్నేషనల్ కి. తెలంగాణ కరెంట్ అఫైర్స్ కి నేను యూట్యూబ్ వీడియోస్ రికమెండ్ చేస్తాను. ఎవరిదైనా ఒకరిది యూట్యూబ్ వీడియోస్ చూడండి, మంత్లీ అఫైర్స్. మోస్ట్లీ ఫోకస్ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు పెట్టండి. ముందు కూడా చూడండి ఒకసారి, ఇప్పుడు ఆగస్ట్ నుంచి, జూలై నుంచి ఈ ఏప్రిల్ వరకు. బట్ మోస్ట్లీ అయితే డిసెంబర్ నుంచి ఈ ఏప్రిల్ వరకు ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనకి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇది 2023లో 20 మార్కులు, 22లో 17 మార్కులు. ఇప్పుడు కూడా ఆ రేంజ్ లోనే ఉండొచ్చు, 14 to 16 మార్క్స్, లేదా ఇంకా పెరగవచ్చు, 20 వరకు కూడా పోవచ్చు. సో దీనికి సోర్సెస్ ఏంటంటే, లక్ష్మీకాంత్ ఉంది కదా, కాన్స్టిట్యూషన్ పాలిటీ. సో లక్ష్మీకాంత్ లో సెలెక్టెడ్ టాపిక్స్ చదవండి, లైక్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అయినా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అయినా, ఫండమెంటల్ రైట్స్, లేదా ఫస్ట్ 3 ఆర్టికల్స్ అండ్ కమిషన్స్ అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ అయినా, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్స్ ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ యాక్ట్స్,
ఏవేవైతే ఇట్లా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అట్లా అవి, ఇంకా ఈ డిసేబిలిటీ యాక్ట్ అయినా లేదా బెగ్గరీ ప్రివెన్షన్ యాక్ట్, ట్రాన్స్జెండర్స్ యాక్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ లాస్ట్ రెండిట్లో కలిపి 5 వచ్చిన యాక్ట్స్ గురించి. సో యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా నీతి ఆయోగ్లో ఆ 2 ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఐ మీన్ దానికి డైరెక్ట్లీ రిలేటెడ్గా. సో మీకు కావాలంటే ఈ యూట్యూబ్ ఛానల్లోనే వీడియో ఉంది, జస్ట్ 2 minute వీడియో, అది చూడండి ఒకసారి. కరెంట్ అఫైర్స్ తో ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ అండ్ నేషనల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2023లో 11, 2022లో 10 క్వశ్చన్స్. ఇప్పుడు కూడా 8 to 9 లేదా 10 క్వశ్చన్స్ రావచ్చు. ఈ టూ ఇయర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ చాలా వరకు కరెంట్ అఫైర్స్ రిలేటెడే. సో మనము ఐ మీన్ ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ అది చదవండి, బట్ మరీ అంత ఫోకస్ చేయకండి. బట్ ఇండియన్ ఎకానమీ ఎట్లా ఉండే ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు అది చూసుకోండి. ఇంకా 5-year ప్లాన్స్ అయినా, ఇంకా అట్లా ఏమేం స్లోగన్స్ ఉన్నాయో 5-year ప్లాన్స్ లో అట్లా. అండ్ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటది కదా, దాంట్లో వెళ్ళి మీరు ప్రతి మినిస్ట్రీ, అంటే మరి అన్ని మినిస్ట్రీస్ కాదు, సిలబస్ కి ఏమేం రిలేటెడ్ ఉన్న మినిస్ట్రీస్ అవి క్లిక్ చేసి డిసెంబర్ లో అయినా జనవరి అయినా మంత్ లో వెళ్తే మీకు ఇయర్ ఎండ్ రివ్యూస్ ఉంటాయి. సో ఆ రివ్యూస్ లో మీకు అన్ని స్కీమ్స్ అయినా అవి ఏమేం జరిగినది ఆ మినిస్ట్రీ గురించి ఆ ఇయర్ లో అన్ని కూడా ఉంటది. సో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ అట్లానే మినిస్ట్రీ పేజెస్ కూడా వెళ్ళండి, స్కీమ్స్ అయినా వాటి గురించి తెలుస్తుంది. ఏ మినిస్ట్రీకి డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా అవి. ఇండియన్ బడ్జెట్, ఇంకా ఈసారి ఇండియన్ ఎకానమీ రివ్యూ అని డాక్యుమెంట్ రిలీజ్ చేశారు ఫిబ్రవరిలో బడ్జెట్ తో పాటు. సో అది 1947 నుంచి ఇప్పటి వరకు ఎకానమీ గురించి ఏమేమైనాయి అన్ని గురించి చెప్తుంది. సో మాక్సిమం అందులో క్వశ్చన్ రావచ్చు. సో అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది చాలా మార్క్స్ వచ్చినాయి. లాస్ట్ ప్రిలిమ్స్ లో 15 మార్క్స్ వచ్చినాయి 2023లో, దానికి ముందు 22 మార్క్స్. సో ఈసారి కూడా ఈ రేంజ్ లోనే ఉంటుంది ఖచ్చితంగా, 15 to 18 మార్క్స్ లేదా 20 మార్క్స్. సో ఇది మెయిన్ గా చాలా వరకు అయితే జనరల్ సైన్స్ వచ్చినాయి. సో ఆ జనరల్ సైన్స్ మీరు మ్యాక్ బుక్స్ ఉంటాయి, ఆ మ్యాక్ బుక్స్ లో చదవండి. ఎంత చదివినా మనకు ఖచ్చితంగా 4-5 క్వశ్చన్స్ మనం చదవనే వస్తాయి. అవి బేసిక్ గా గెస్ చేయాల్సి వస్తుంది మనకున్న సబ్ కాన్షియస్ నాలెడ్జ్ తోని. సో మరీ అంత ఫోకస్ పెట్టకండి. బట్ ఇంకా ఇస్రో గురించి అయినా, ఐఐటీస్, డిఆర్డిఓ వీటి గురించి చూడండి. మళ్ళీ పిఐబికి వెళ్ళండి, మినిస్ట్రీ ఓపెన్ చేసి, లేదా ఐఐటీస్ గురించి, ఇస్రో గురించి, డిఆర్డిఓ గురించి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అట్లీస్ట్ మోర్ దెన్ హాఫ్ స్కోర్ చేయగలుగుతాయి, అంటే 10+ మార్క్స్ చేస్తే. సో వేరే క్యాండిడేట్స్ కన్నా మనకు ఎడ్జ్ ఉంటుంది ఇందులో ఒకటి. ప్లస్ లాజికల్ రీజనింగ్ లో ఇవి 2 చాలా మంది అయితే నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇందులో మీరు ఫోకస్ చేసి మోర్ దెన్ హాఫ్, మొత్తం కాకపోయినా అవి కష్టం మొత్తం, కానీ మోర్ దెన్ హాఫ్ తెచ్చుకున్నా సో చాలా ఎడ్జ్ ఉంటుంది వేరే క్యాండిడేట్స్ మీద. అండ్ తర్వాత ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇవి 2 కలిపే ఉంటది. ఈ 2023లో 10 క్వశ్చన్స్, దానికి ముందు 4 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈసారి కూడా 7 to 8 రావచ్చు. సో దీనికి ఏం చదవాలంటే రీసెంట్ గా ఉన్న డిజాస్టర్స్ ఏం, లైక్ ట్రాపికల్ సైక్లోన్స్ ఏమైనాయి, ఫ్లడ్స్ ఏమైనాయి, ఇట్లా. ఇంకా క్లైమేట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, లైక్ సెండై ఫ్రేమ్వర్క్ అయినా, యుఎన్ క్లైమేట్ చేంజ్ అవి, ప్యారిస్ 2015ది, ఇట్లా. ఇంకా ఏమేమి డైలాగ్స్ అయినాయి రీసెంట్ గా క్లైమేట్ గురించి, UNFCCC అది, ఇవి చూసుకోండి. ఇంకా పొల్యూషన్ ఇన్ ఇండియా, లేకపోతే పొల్యూషన్ రిపోర్ట్స్ ఉంటాయి, ఏ సిటీస్ లో పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఇవి మీరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కి పోతే అక్కడ మీకు రిపోర్ట్స్ ఉంటాయి. లేదా పిఐబికి పోయి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కొట్టి చూస్తే ఇయర్ అండ్ రివ్యూలో ఉంటాయి. సో అవి ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వస్తాయి. సో అవి చూసుకోండి. సో ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇది 9 మార్క్స్ లాస్ట్ ఇయర్, దానికి ముందు 6 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా 7 to 8 మార్క్స్ వస్తాయి. మోస్ట్లీ కల్చర్ గురించి ఎక్కువ రావచ్చు, ఒక 4 to 5 మార్క్స్. ఇది సోర్స్ ఏం చదవాలంటే ఎన్సీఆర్టీస్ ఉంటాయి. మోస్ట్లీ మీరు ఇప్పుడు మోడర్న్ హిస్టరీ కూడా ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ 2 years లో ఓన్లీ 1 మార్క్ వచ్చింది మోడర్న్ క్వశ్చన్ నుంచి. అవి కూడా కోట్స్ వచ్చినాయి, లైక్ గాంధీ కోట్ అయినా, కోట్స్ అవి ఈవెన్ మనం చదివినా కష్టం అది. సో దాని బదులు చదవకుండా వేరే దాని మీద ఫోకస్ పెట్టడం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ ఇండియా మీద ఎక్కువ పెట్టండి. ఎందుకంటే మనకు మౌర్యాస్ అయినా, లేకపోతే శాతవాహనాస్,
ఇంకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అష్టజానపదాస్ ఇవన్నీ చూసుకోండి. అండ్ దెన్ మనకు ఆర్ట్ అండ్ కల్చర్ బాగా ఫోకస్ చేయండి. అది నితి సింగాని అది ఉంటుంది. ఓన్లీ సెలెక్టెడ్ చదవండి. అందులో పెయింటింగ్స్, కేవ్స్ అయినా, శాతవాహనాస్ పెయింటింగ్స్, మౌర్యాస్వి, కాయిన్స్, ఇవి ఓన్లీ ఇవి చదవండి. గుడిలు, ఆర్కిటెక్చర్. సో అందులో ఖచ్చితంగా 3 to 4 మార్క్స్ ఎటు ఆర్ట్ అండ్ కల్చర్లో. సో అది బాగా చూసుకోండి. సో ఇట్లా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉండి కొంచెం పట్టు ఉన్నది అనుకుంటారో అవి ఫోకస్ చేయండి. ఒక 3 to 4. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ ఉంటే రీజనింగ్ ఫస్ట్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా పాలిటీ. ఇవి 3 వేస్తే మీకు అట్లీస్ట్ లైక్ 40 మార్క్స్. ఇంకా తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ అవి ఒక 10-15 మార్క్స్, స్కీమ్స్ అయినా. సో ఇట్లా స్మార్ట్గా చదివినాం అనుకో, ఎక్కువ టైం అన్నీ చదివి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ కొన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఒక్క క్వశ్చన్ కూడా పోకుండా ఉంటుంది. అట్లానే అన్ని చదవద్దని కాదు, అన్ని చదవండి. కానీ లాస్ట్ డేస్లో అయితే బాగా రివిజన్, ఓన్లీ మీకు బాగా వచ్చినాయి లేదా బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి అవి రివిజన్ చేయండి. అండ్ దెన్ ఎక్కువ ఈ యూట్యూబ్ వీడియోస్ అయినా ఎక్కువ చూడకండి. అంటే ఎవరి పడితే వాళ్ళవి ఒకే టాపిక్ మీద అట్లా చూడకండి. అండ్ దెన్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్లో ఇండియా మీద ఎక్కువ వస్తాయి తెలంగాణ కన్నా. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇంకా వేరే వీడియోస్ అని ఏమైనా లైక్ యాక్ట్స్ గురించి, ఇంపార్టెంట్ యాక్ట్స్ గురించి, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఒక 2-3 డేస్లో తప్పకుండా చేస్తాను. అండ్ మంచిగా రివైజ్ చేసుకోండి. ఇదే పీక్ టైం. రోజు 12 గంటలు 13 గంటలు అవసరం లేదు. మంచిగా చదివింది ఏదో ఒక 4 to 5 hours చదివినా చాలా 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 ఎక్కువ. అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.